Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చాప్టర్లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ బేస్డ్ ప్రాబ్లం. సో ప్రాబ్లం ఏంటంటే క్యాలిక్యులేట్ ద టోటల్ ప్రెజర్ కావాలంట. ఎవరిది? ఇన్ ఏ మిక్చర్ ఆఫ్, అంటే కొన్ని గ్యాసెస్ మిక్స్ చేశాడు, ఆ మిక్చర్ యొక్క టోటల్ ప్రెజర్ కావాలి. ఆఫ్ 3.5 grams డైనైట్రోజన్ అంటే నైట్రోజన్ గ్యాస్, 3.0 grams ఆఫ్ డైఆక్సిజన్ O2 గ్యాస్ అండ్ 8.0 grams ఆఫ్ డైహైడ్రోజన్ H2 గ్యాస్, డైఆక్సిజన్ O2 గ్యాస్. మిక్చర్లో ఎవరెవరు ఉన్నారంటే N2 గ్యాస్ ఉంది, H2 గ్యాస్ ఉంది, O2 గ్యాస్ ఉంది. వాటి వెయిట్స్ ఇచ్చాడు. ఇవన్నీ ఉన్నాయి. ఒక వెజలు, దాని వాల్యూమ్ 5 decimeter cubed, వెజల్ ఇస్ అట్ 27 degrees Celsius. సో వాల్యూమ్ ఇచ్చాడు, టెంపరేచర్ ఇచ్చాడు, వెయిట్స్ ఇచ్చాడు. వెయిట్స్ ఇస్తే మనం మాలిక్యులర్ వెయిట్స్ మెజర్ చేసి వెయిట్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ వేస్తే మోల్స్ వస్తాయి. అప్పుడు 3 గ్యాసెస్ మిక్చర్ కదా, సో 3 ఇండివిజువల్ మోల్స్ కనుక్కొని సమ్ చేస్తే టోటల్ మోల్స్ వస్తాయి. అంటే ఏమొస్తుంది? N వస్తుంది, వాల్యూమ్ V ఇచ్చాడు, టెంపరేచర్ T ఇచ్చాడు. సో ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ R ఎలాగో మనకు కాన్స్టెంట్. దీన్ని బట్టి ఏం మెజర్ చేయమన్నాడు? టోటల్ ప్రెజర్ కనుక్కోమన్నాడు. సో ఈ టర్మ్స్ ఉన్న ఫార్ములా ఏంటి? PV ఈజ్ ఈక్వల్ టు NRT, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో మనకి ఏ టర్మ్స్ ఇచ్చాడో మనం నోట్ చేసుకోగలిగితే వాటిని బేస్ చేసుకొని ఏ ఫార్ములా యూజ్ చేయాలనో ఐడియా వస్తుంది. ఓకేనా? ఓకే, చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన డేటా నోట్ చేద్దాం. ఏమి ఇచ్చాడు? నైట్రోజను, అలాగే హైడ్రోజను, ఇంకొకటి ఆక్సిజన్ కదా. సో ఫస్ట్ N2, దెన్ O2, దెన్ H2, అదే ఆర్డర్లో రాసుకుందాం. సెకండ్ H2 కదా, సో H2 అండ్ దెన్ O2, అదే ఆర్డర్లో రాసుకుందాం కన్ఫ్యూజన్ లేకుండా. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు? వెయిట్ ఇచ్చాడు. నైట్రోజన్ వెయిట్ ఎంత ఇచ్చాడు? డైనైట్రోజన్ 3.5 grams అన్నాడు, 3.5 grams. హైడ్రోజన్ ఎంత ఇచ్చాడు? 3.0 grams. ఓకేనా? తర్వాత ఇది కూడా దీని వెయిట్. తర్వాత ఆక్సిజన్ ఎంత ఇచ్చాడు? వెయిట్ 8.0 grams. వెయిట్స్ తెలిసాయి. మాలిక్యులర్ వెయిట్స్ కనుక్కొని మోల్స్ మెజర్ చేస్తే టోటల్ మోల్స్ వస్తాయి. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ డైనైట్రోజన్, ఒక్కొక్క నైట్రోజన్ అటామిక్ వెయిట్ 14. N2 అంటే 2 నైట్రోజన్స్ ఉంటాయి కదా, సో 14 2s ఎంత? 28 కదా. సో 2 into 14 దట్ ఈస్ ఈక్వల్స్ టు 28 gram/mole. ఇక్కడ కూడా అంతే. హైడ్రోజన్ మాలిక్యులర్ వెయిట్ 2 హైడ్రోజన్, ఈచ్ అటామిక్ వెయిట్ 1, దట్ ఈస్ ఈక్వల్ 2 grams/mole. ఇక్కడ కూడా అంతే, మాలిక్యులర్ వెయిట్ 2 ఆక్సిజన్స్, ఈచ్ ఆక్సిజన్ 16, దట్ ఈస్ ఈక్వల్ 32 gram/mole. ఓకే, గుడ్. మోల్స్ కనుక్కుందాం. సో మోల్స్ N1 అనుకుందాం. ఫార్ములా ఏంటి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. మళ్ళీ వేయక్కర్లేదు. వెయిట్ 3.5, మాలిక్యులర్ వెయిట్ 28. 3.5ను 25తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 0.125 మోల్స్ వస్తుంది. ఇక్కడ దీని మోల్స్ H2 మోల్స్ N2 అనుకుందాం. వెయిట్ బై 3.0 అంటే 3, మాలిక్యులర్ వెయిట్ 2, దట్ ఈస్ ఈక్వల్ టు 1.5 మోల్స్ వస్తుంది. ఆక్సిజన్ మోల్స్ చూద్దాం. సే N3, వెయిట్ 8 బై మాలిక్యులర్ వెయిట్ 32, దట్ ఈస్ ఈక్వల్ టు 1/4, 8 1s 8 4s, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0.25. వీ హ్యావ్ మోల్స్ ఆఫ్ 3 gases. సో టోటల్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ మిక్చర్ N ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేయాలి? N1 ప్లస్ N2 ప్లస్ N3. N1 ఎంతనైనా 0.125, N2 ఎంత? 1.5, N3 ఎంత? 0.25. సమ్ చేస్తే we get total moles. N is equals to 1.5, 0.0125, 0.25. చూడు, 1.5, 0.125, 0.25, ఇవే కదా వాల్యూస్. యాడ్ చేస్తే ఏమొస్తుంది? 5 5 1 2 7, 5 1 3 8 1.
అంతేగా. సో 1.875 మోల్స్, ఇవి టోటల్ మోల్స్. ఓకేనా, సరే మోల్స్ వచ్చాయి. ఇంకా ఏముంది డేటా? వెజల్ వాల్యూమ్ ఉంది, టెంపరేచర్ ఉంది. సో వాల్యూమ్ ఆఫ్ వెజల్ V is equals to 5 decimeter cubed. టెంపరేచర్ ఇచ్చాడు, అది కూడా నోట్ చేద్దాం. టెంపరేచర్ క్యాపిటల్ T కావాలి. 27 డిగ్రీ సెల్సియస్ అన్నాడు. డిగ్రీ సెల్సియస్ అంటే స్మాల్ టీ. మనం కెల్విన్కి మార్చాలి అంటే ఈ 27 డిగ్రీ సెల్సియస్ని 273తో యాడ్ చేయాలి. ఫైనల్లీ వీ గాట్ 300 కెల్విన్. సో టెంపరేచరు, వాల్యూము, నంబర్ ఆఫ్ మోల్స్. ఓకేనా. నెక్స్ట్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ వాల్యూ. గ్యాస్ కాన్స్టెంట్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్స్ టు 0. డెసిమీటర్ క్యూబ్డ్ కదా, డెసిమీటర్ క్యూబ్డ్. సో 0.083 బార్ డెసిమీటర్ క్యూబ్డ్ కెల్విన్ ఇన్వర్ట్స్ మోల్ ఇన్వర్ట్స్. ఓకేనా. ఓకే, ఏం కనుక్కోమన్నాడు? టోటల్ ప్రెజర్. సో అది కూడా నోట్ చేద్దాం. ప్రెజర్ P ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఓకేనా. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో we get the total pressure. So from ideal gas equation we know that PV is equals to nRT, but we need total pressure, right? So nRT by V అవుతుంది. So nRT by V. P is equals to values వేద్దాం. n వాల్యూ అంటే టోటల్ మోల్స్ ఎంత వచ్చాయి? 1.875 ఇంటూ R వాల్యూ ఎంతంటే 0.083 ఇంటూ టెంపరేచర్ ఎంత? 300 కెల్విన్. ఓకేనా, R వాల్యూ 300 కెల్విన్. ఓకేనా. ఇంకోటి ఏం కావాలి? బై వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? 5 డెసిమీటర్ క్యూబ్. దేర్ఫోర్ P ఈజ్ ఈక్వల్స్ టు న్యూమరేటర్లో చూడు 1.875 ఇంటూ 100తో దీన్ని మల్టిప్లై చేసావు అనుకో 8.3 అవుతుంది. 8.3ని 3తో మల్టిప్లై చేస్తే 3 3s are 9, 3 8s are, సో 100తో మల్టిప్లై చేసినప్పుడు 8.3. 8.3 ఇంటూ 3, 3 8s are 24, 24.9 అవుతుంది. ఓకేనా, డివైడెడ్ బై 5. సో సింపుల్గా చెప్పచ్చు, ఇది 25 అనుకో, 24.9 అంటే 5 5s are 25. అప్పుడు 5 ఇంటూ ఇది వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. సో ద ఆన్సర్ ఈస్ 9.338 బార్స్. ఇది ఫైనల్ ఆన్సర్. సింపుల్గా చూడు, 25 అనుకుంటే 5 5s are 25, 5 1s 5 5s, 5 ఇక్కడ. ఇది 1.87 అంటే 1.9 కదా, అంటే ఆల్మోస్ట్ 2 అనుకో. 5 2s ఎంత? 10, అంటే 10 రావాలి. కానీ ఇది 2 కాదు కదా, కాబట్టి 5 2s కాదు, 2 కన్నా తక్కువ ఉంది కాబట్టి 10 కన్నా తక్కువ వస్తుంది. అప్రాక్సిమేట్గా 10 అని చెప్పొచ్చు. సో 9.338 బార్. క్లియర్? దాట్స్ ఇట్. ఇట్లా మనకు 3 గ్యాసెస్ మిక్స్ అయి ఉన్నప్పుడు ఆ మిక్చర్ యొక్క టోటల్ ప్రెజర్ కనుక్కోవాలి అంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో మనకు టోటల్ మోల్స్ కావాలి. టోటల్ మోల్స్ కావాలంటే ఇండివిజువల్ గ్యాసెస్లో మోల్స్ కావాలి. అంటే మాస్ని వాటి మాలిక్యులార్ మాస్తో డివైడ్ చేస్తే మోల్స్ వస్తాయి. 3 మోల్స్ను సమ్ చేస్తే టోటల్ మోల్స్ వస్తాయి. దాన్ని మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి రిమైనింగ్ వాల్యూస్ వేస్తే we get the total pressure of the mixture of gases. Okay na? I hope you understand. Keep watching, but don't forget to like and share to someone. Thank you.